మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ దగ్గర ఉన్న. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 12. ఇది లొకేషన్ వచ్చేసి మన వరంగల్ కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ నుంచి మన వేణుమామల మార్కెట్కి వెళ్తుంటే శివాలయం టెంపుల్ వస్తుంది. ఆ శివాలయం టెంపుల్ ఆపోజిట్ గల్లెకి వెళ్ళి వస్తుంటే ఇట్లకి వెళ్తే మన మైసమ్మ టెంపుల్కి వెళ్తుంది. అన్నోల షెడ్ ఇక్కడే ఉంటుంది. మన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో ఇచ్చాను. అండ్ అలానే మాత్రం ఇప్పుడు కలరింగ్ వర్క్ మాత్రం ఎంతవరకు అయింది మాత్రం టోటల్గా అయితే అప్డేట్ అయితే ఇస్తా. చూసుకుందాం. ప్రజెంట్గా అయితే ఒక్కొక్క గణేష్కి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు కలరింగ్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అయితే మాత్రం మనం ఇదివరకు ఎపిసోడ్ నెంబర్ 11లో మాత్రం 50% కలరింగ్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మాత్రం ఒక 80 to 90% మాత్రం కలరింగ్ కావడం జరిగింది. చూడండి, ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ బయట ఉన్న గణేశుడు చూస్తుంది కదా, కొంచెం కవర్ చేసింది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. అండ్ అలానే ఇంకా బయట ఉన్న గణపతులు కూడా మీకు చూపిస్తా. మీరు వచ్చేసి మాత్రం ఇక్కడ బుక్ చేసేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూసుకుందాం. ఇక మనకు ముంబై మోడల్ గణేశులు మాత్రం ఈ విధంగా మాత్రం రెడీ కావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎందుకంటే కలరింగ్ ఎందుకు రాలేదంటే దీనికి మనకు పంచను కండువా అనేది వస్తుంది, దానికోసం కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముంబై మోడల్ గణేశుడు మాత్రం మొత్తం రెడీ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ కళ్ళు బొట్టు ఇవన్నీ కావాలి, ఇంకా అంతే, ఓకేనా. అండ్ అలానే ఈ గణేశుని చూసుకుందాం. మనం గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన సెట్టింగ్. ఇప్పుడు ఓన్లీ కలరింగ్ మాత్రం అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చాం కదా, దానికోసం మీకు కలరింగ్ వర్క్ అనేది మొత్తం అప్డేట్ అయితే ఇస్తా. ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలిసిపోతుంది, నేనైతే చెప్పలేను. ఇక అంత బాగున్నాయి కలరింగ్. ఇక్కడ మనకైతే లయన్స్ పైన నిల్చున్న గణపతి, ఇది మనకు చాలా స్పెషల్ గణేష్. ఇది చూసుకున్నట్టయితే చూడండి, కొంచెం లాంగ్ వీ నుంచి కూడా లయన్స్ అనేది ఎట్లున్నాయంటే అసలు రియల్ లయన్స్ లెక్క అయితే నిల్చొని ఉన్నాయి. ఇక్కడ చూసుకుందాం. మనకు పాము నేను వచ్చి ఇక్కడ మేబీ ఒక 3 days అయింది కావచ్చు, 3 days అయింది. 3 daysలోనే ఇంత చేంజ్ అయిపోయినాయి గణేషులు అంటే చూడండి. అంటే కలరింగ్ వర్క్ అంత ఫాస్ట్గా కావడం జరిగింది. ఇక్కడ ఇంకో గణేషుని చూసుకుందాం. కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా చూపిస్తాం మీకు కలరింగ్ వర్క్ అనేది ఎట్లున్నదని. చూసింది కదా, ఇక్కడ చూసుకోవచ్చు. కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా చూపిస్తాను. అండ్ లోపల షెడ్ లోపలికి కూడా తీసుకెళ్ళి మరీ చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకుందాం. మనకైతే ఒక 6 feet గణేష్ మనకు ఇప్పుడు చాలా క్లియర్గా కనబడడం జరుగుతుంది, చూడండి. అండ్ అలానే ఇక్కడ మనకైతే యూనిక్ మోడల్ గణేశుడు చూసుకున్నట్టయితే ఎంత బాగున్నది అంటే చూడండి, ఎంత బాగున్నది. మొత్తం పాములో కొంచెం ఏంటంటే ఇంకా కొంచెం డిజైనింగ్ అనేది ఇంకా వస్తుంది కావచ్చు నాకు తెలిసి అయితే. ఇంకా చూసింది కదా, కొంచెం జూమ్ తగ్గించి చూపిస్తున్నా. ఇది ఎవరో కామెంట్ పెట్టింది నాకు, మాదే అన్నయ్య గణేష్ అని. కొంచెం జూమ్ పెంచుతున్నా, ఓకేనా. చూసుకుందాం. మనకైతే ఈ గణేషుని చూసుకుందాం. పాముల పైన కూర్చున్న గణపయ్య చూసింది కదా, మొత్తం చాలా బాగుంది కదా. దీంట్లో సేమ్ మోడల్ గణేషులు, కాకపోతే బాడీ కలర్, పంచ కలర్, కండువ కలర్ ఇవన్నీ కొంచెం డిఫరెన్స్. అండ్ అలానే ఈ గణేషుని చూసుకుందాం. మనకు పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్తో మనకు పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే చాలా బాగున్నది చూడండి. అండ్ సేమ్ మోడల్లో సేమ్ గణేశుడు. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet ఉంటుంది. గణేశుడు 6 to 7 మధ్యలో అయితే ఉంటుంది. అండ్ చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం. మనకైతే యూనిక్ మోడల్ గణేష్ ఇది. చూసింది కదా మొత్తం ఏ విధంగా అదిరిపోతుందో గణేశుడు మాత్రం. అండ్ అలానే చూద్దాం ఇక ఇప్పుడు యూనిక్ మోడల్స్ కూడా, ఎందుకంటే ప్రజెంట్గా కలరింగ్ అప్డేట్ అండ్ కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది, వాళ్ళకు కూడా వాళ్ళ విగ్రహం చూపెట్టమని. ఫోటో తీసి పెట్టేసావా? ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ గణేశుడిని చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం మన పగడి చుట్టుకున్నది గణేశుడు. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 feet. ఇక్కడ చూసుకుందాం. మనకు భారీ గణనాథుడు మన బొజ్జ గణపయ్య. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్. అండ్ రైట్ సైడ్న మనకు గుర్రం, మనకు లెఫ్ట్ సైడ్న కూడా గుర్రాలు ఉండడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్నా.
అండ్ అలానే త్రిశూలాలు చూడండి ఎంత బాగున్నాయంటే కలరింగ్ వర్క్ మాత్రం గోల్డ్ కలరింగ్ మాత్రం ఎక్సలెంట్ కదా, చూసుకోవచ్చు చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ చూసుకుందాం ఇంకా మనకు వచ్చేసి యూనిక్ మోడల్ గణేష్. మనకు వచ్చేసి మొత్తం లయన్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది చూడండి గణేషునికి అయితే. బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి యూనిక్ మోడల్స్ అన్నీ బుకింగ్ అయిపోయినాయి కావచ్చు నాకు తెలిసి అయితే మాత్రం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేషునికి మాత్రం మన ఏనుగు ఫేసెస్ అయితే పెట్టింది కదా, ఆ ఏనుగుకి ఫేసెస్కి డిజైనింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం త్రిశూలాలు అండ్ మహాదేవుడు చూసింది కదా. ఇక్కడ చూసుకుందాం ఈ గణేషుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో అండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం మనకు త్రిశూలాలు చూసింది కదా. ఇక్కడ చూసుకున్నారు కదా మొత్తం త్రిశూలాలకు మొత్తం డమ్రుకాలు ఇట్లా చాలా ఎక్సలెంట్ కదా. అండ్ అలానే ఇంకో గణేషుని కూడా చూసుకుందాం మనం. ఇక్కడ ఈ గణేషుని చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం ఫ్లవర్స్ అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్లో రావడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకుందాం ఈ గణేషుని మాత్రం మొత్తం సింహాసనం పైన కూర్చొని ఉండడం సేమ్ మోడల్, కాకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజెస్. చూసింది కదా మనకు లయన్ ఫేసెస్ ఉన్న గణపతి. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి పోయి చూద్దాం. ఈ గణేషుని చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మొత్తం పాములు త్రిశూలాలు మొత్తం చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం మనకు మొత్తం ఫ్లవర్ ఈ సేమ్ మోడల్ గణేష్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రెండు లయన్స్ స్టాండింగ్లో మనకు గణేశుడు చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం చూడండి ఎక్సలెంట్ మొత్తం త్రిశూలాలు అయితే. ఇక్కడ చూసుకుందాం మనకు ఈ గణేశుడు మాత్రం ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒకవేళ ఇక్కడ గణేశుడు నచ్చినాయి అనుకుంటున్నాను నేనైతే. నచ్చిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా అన్నకు బుక్ చేసుకుని ఉంటే మాత్రం అన్నకు కాల్ చేయండి. కాల్ చేసి అన్న కనుక్కోండి, రేట్స్ కనుక్కోండి. అండ్ అలానే ఇక్కడ వచ్చి చూసినాక దాని తర్వాత మీరు రేట్స్ కనుక్కోండి. ఓకేనా, ఇంత బాగున్నాయి అంటే గణేశుడు అంత బాగున్నాయి. అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరన్నా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. ఓకేనా, కలుస్తాం మరి కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.